అవునుల్లా మనకు ఆషాఢం అనగానే ఏమి యాదకత్తది? ఏమి యాదకత్తది? గోరింటాకు యాదకత్తది. అవునుల్లా అంతే కదా మరి. ఆషాఢం అంటేనే మైదాకు, మైదాకు అంటేనే ఆషాఢం. గిట్లుంటది ముచ్చటగిప్పుడు. ఆషాఢం వచ్చిందంటే చాలు ఆడోళ్ళందరికీ పండుగ అని చెప్పచ్చు. అందరూ ఆకు మైదాకు తెంపుకొచ్చి చేతులకు కాళ్ళకు పెట్టుకుంటాంటారు. ఇప్పుడు ఆషాఢ మాసంలో ఏడ చూసినా గోరింటాకు పండుగనే నడుస్తుంటది. ఏ ఆడల చూసినా గీ సంబరాలే వేసుకుంటాంటారు. ఇక కొత్తగా పెళ్ళైన జంట మాత్రం ఖచ్చితంగా గీ పండుగల ముందుంటారు. గీ గోరింటాకుతోటి తీరు తీరు డిజైన్లు కూడా పెట్టుకుంటారు. ఇగో గీడనైతే అందరు కలిసి ఎంత సంబరంగా చేసుకుర్రో చూడుర్రి. మన కరీంనగర్ జిల్లాలా ఇప్పుడు ఎక్కడ చూసినా మైదాకు సందడే కనబడుతుంది. ఆషాఢం అవుడుతోటి మైదాకు పండుగను చేసుకుంటుర్రు. మైదాకును తీసుకొచ్చి కొద్దిగా మంది ఆడోళ్ళు ఒక దగ్గరికి వచ్చి అక్కడనే మైదాకు తయారు చేస్తున్నారు. గంతేకాదుల్లా చేతులు కాళ్ళకు గీ గోరింటాకుతోటి ముస్తాబైతున్నారు. మైదాకు పెట్టుకుంటే వేడి తగ్గుతుందని నమ్ముతారట. ఇక కొత్తగా లగ్గమైనోళ్ళు గీ సీజన్లా తప్పకుండా మైదాకు పెట్టుకుంటారు. ఇక పెళ్లిగాని ఆడపిల్లలు గోరింటాకు ఎంత ఎర్రగా వండితే అంత మంచి మొగుడు అత్తడని నమ్ముతారు. ఇప్పుడు ఊర్ల కంటే పట్టణంలోనే గీ కల్చర్ బాగా పెరిగింది. కిట్టి పాటి ఆడోళ్ళు ప్రత్యేకంగా సంబురాలు ఏర్పాటు చేసుకుంటుర్రు. మైదాకు చెట్టు కొమ్మలు తీసుకొచ్చి అక్కడ దెంపి తీరు తీరు పాటలు వాడుకుంటా సంబురాలు చేసుకుంటుర్రు. ఒకరోజు మొత్తం జరుపుకుంటుర్రు గీ పండుగను. ఈడుతోటి సంబంధం లేకుండా అందరూ గీ వేడుకలు జరుపుకుంటుర్రు. గీ సీజన్లనే మస్తు మైదాకు దొరుకుతుంది. గంతేకాదుల్లా ఇప్పుడు ఎవ్వలింట్లో చూడు మైదాకు చెట్టు ఉంది. ఇప్పుడు ఏ వాడలు చూసినా గీ వేడుకలే వేసుకుంటుర్రు. ఊర్లనే కాదుల్లా కాలేజీలల్లో కూడా గోరింటాకు పండుగను జరుపుకుంటుర్రు. అరచేతిలా గోరింటాకు పెట్టుకుంటే శరీరంలో ఉన్న వేడి పోయి చల్లగా అవుతుందట. ఇక గిది పెట్టుకుంటే ఏం కాదు గనక అందరూ గీ మైదాకును పెట్టుకుంటుర్రు. ఊర్లల్లో కూడా గీ సీజన్లా మైదాకు మస్తు పెట్టుకుంటారు. ఆషాఢం అయిపోయేదాకా మైదాకు పండుగనే ఉంటుంది. ఎప్పటి లెక్క కాకుండా ఇప్పుడు కొత్తగా మస్తు సంబరాలు చేసుకుంటుర్రు.